తత్సత్. శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం. శ్రీమద్భగవద్గీత మనం 15వ అధ్యాయంలో ఉన్నాం. 12వ అధ్యాయంలో ఉన్నాం. 15వ శ్లోకం. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. హర్ష అమర్ష భయోద్వేగైః ముక్తః. హర్షము అమర్షము. హర్షం అంటే ఈ మనస్సుకు ఏదైతే నచ్చినటువంటిది, అంటే మనస్సులో సంకల్పాలు ఉంటాయి, వీడికి సంస్కారాలు ఉంటాయి. ఈ సంస్కారములనేటువంటివి ఉన్నాయో, ఈ సంస్కారములకు సరిపోయేటట్లుగా బయట వ్యవహారాలు జరిగితే అప్పుడు హర్షం పొందుతాడు. అంటే సంస్కారాలకు అనుగుణముగా గన బయట ఏర్పడితే దానికి హర్షం. అదే సంస్కారాలకు వ్యతిరేకంగా కన్నా బయట ఏర్పడితే దానికి అమర్షం. అంటే దానిపైన వ్యతిరేకత. ఒక విధంగా చెప్పాలంటే దానిపైన ద్వేషం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశు బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అక్కడ ధ్యాయతో విషయాన్ పుంసః, విషయములను స్మరించి 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 ఆ విషయ భావనలు మనస్సులో పెరిగి ఆ విషయాలకు సంబంధించే చూసుకుంటుంటాడు. ఆ విషయములకు ఒకవేళ వ్యతిరేకంగా జరిగితే కనుక దానిపైన ద్వేషం. ఎప్పుడైతే ఆ ద్వేషం వచ్చిందో ఆ ద్వేషం యొక్క ప్రభావం ఏమవుతుందంటే క్రోధంగా మారుతుంది. కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ముఖమంతా ఎర్రబడ్డం, శరీరము తన కంట్రోల్లో లేకుండా పోవడం, ఇట్లంతా జరుగుతుంది. ఇదంతా ఎప్పుడైతే జరిగిందో అప్పుడు బుద్ధి సక్రమంగా పనిచేయకుండా పోతుంది. బుద్ధి ఎప్పుడైతే సక్రమంగా పనిచేయలేదో అప్పుడు తను పతనం అవుతాడు. అంటే దీని అంతటికి కారణం ఆ విషయాలకు సంబంధించి విషయములను గురించి స్మరించుట, ఆ విషయాలతో సంబంధం పెట్టుకున్నట. అరే ఇప్పుడు ఆ విషయాలు ఏంటి? ఆ విషయాలు బయట ఉన్నాయి కదా, ఆ విషయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
ఆ విషయాలు ఎట్లొచ్చినాయి అనేటువంటి దాన్ని తెలుసుకున్నాం అని అనుకోండి. ఆ విషయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? గుణేషు వర్తంత. సత్వరజస్తమో గుణముల నుండి ఈ సత్వరజస్తమో గుణముల యొక్క తమో గుణాంశము నుండి స్థూలభూతములు, రజోగుణాంశము నుండి కర్మేంద్రియాలు, సత్వగుణాంశం నుండి జ్ఞానేంద్రియాలు, సమిష్టి రజోగుణాంశం నుండి ప్రాణము, సమిష్టి సత్వగుణాంశం నుండి మనస్ వచ్చినాయి. ఇలా వచ్చినటువంటివి ఏ గుణానికి సంబంధించినది ఆ గుణానికి సంబంధించినటువంటి విషయములపైన సంబంధం కలిగి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఆకాశం అనుకోండి, ఆకాశం యొక్క సత్వగుణం నుంచి వచ్చినటువంటి దాని నుండి ఆకాశం యొక్క రజోగుణముతో ఆకాశం యొక్క తమో గుణాంశంతో సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఆకాశం నుంచి శబ్దం అనేటువంటిది స్థూలాంశం, అంటే తమో గుణాంశం. ఆకాశం యొక్క సత్వరజస్తమో గుణాలు 3 ఉన్నాయండి. ఆకాశం యొక్క సత్వగుణాంశము తెలుసుకునేటువంటి శక్తి, ఆకాశం యొక్క రజోగుణాంశం అనేటువంటిది ఆ తెలుసుకునే పరికరం శ్రోత్రేంద్రియం, ఆకాశం యొక్క తమో గుణాంశం శబ్దం స్థూలం. ఇప్పుడు చూడండి, ఆ తమో గుణాంశానికి రజోగుణాంశానికి సత్వగుణాంశానికి మూడింటికి లింక్. అంటే ఏంటి? తెలుసుకునే తెలివి, తెలుసుకునే చెవి ద్వారా తెలుసుకునేటువంటి శబ్దం, ఈ మూడింటికి సంబంధం. ఇప్పుడు సత్వగుణము, రజోగుణం, తమోగుణం ఒకదానికి సంబంధించినటువంటిది. ఇప్పుడు దీనికి సంబంధించి కరెక్ట్గా మనం ఇలాగే దీన్ని బాగా స్పష్టంగా తెలుసుకున్నాము అని అనుకోండి, బయట ఉన్నటువంటిది తమో గుణాంశములు. ఇప్పుడు మీకు ఏవేవైతే రూపములుగా కనిపిస్తున్నది, తర్వాత రసముగా కనిపించేటువంటిది, తర్వాత శబ్దముగా వినిపించేది, తర్వాత స్పర్శగా తెలియబడేది, తర్వాత గంధముగా తెలియబడేది, ఇవంతా ఏంటి? పంచమహాభూతముల యొక్క తమో గుణాంశాలు. ఈ తమో గుణాంశాలు పంచమహాభూతముల యొక్క రజోగుణాంశముల నుండి తెలియబడుతున్నాయి. అంటే కర్మేంద్రియములతో వ్యవహారం జరుగుతున్నది. అదే పంచమహాభూతముల యొక్క సత్వగుణాంశంతో ఇప్పుడేమవుతున్నది? ఆ సత్వగుణాంశముతో వాటిని తెలుసుకుంటూ ఉన్నది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? సత్వగుణము, పంచమహాభూతముల యొక్క సత్వగుణాంశము పంచమహాభూతముల యొక్క రజోగుణాంశంతో పంచమహాభూతముల యొక్క తమో గుణాంశమును తెలుసుకుంటున్నవి. అన్నీ ఇక్కడ ఇంతే. అంటే ఇప్పుడు ఏమవుతుంది? గుణేషు వర్తంత. ఆ గుణములు, ఆ గుణ కార్యముల యందు వ్యవహారం జరుగుతున్నాయి. నేనెవరు? నేను మధ్యలో సాక్షిని. ఇది ఎప్పుడైతే వీడికి బాగా స్పష్టమైన అనుభవం అవుతుందో, ఆ ముందర జరుగుతూ ఉండేటువంటి వాటికి సంబంధించిన సంస్కారాలను అనుసరించి వాటిని చూసి వాటిని గురించి ఎత్తిపెట్టుకోండి, దాని గురించి జరుగుతున్నాయి. అది ఇప్పుడు దానికి సంబంధించి నేను వికారం చెందాల్సిన అవసరం ఏంటి? వికారం చెందాల్సిన అవసరం లేదు అని ఈ వివేకం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు కలుగుతుంది అది. అంటే ఇక్కడ వాసనల ప్రభావంతో గుణానికి అట్రాక్ట్ అయిపోతాం. అవునంతే. ఆ వాసనలు అనేటువంటివి నువ్వు పెంచుకున్నావు. ఆ వాసనలు నువ్వు పెంచుకొని నువ్వు వ్యక్తిగా ఏర్పడినావు. అసలు ఆ వ్యక్తిగా ఏర్పడడం కూడా ఏంటి? వ్యక్తిగా ఏర్పడుట కూడా ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకోండి, మీరేం చేస్తారంటే కొత్తగా ఒక అంశాన్ని చూసినారు, కొత్తగా ఒక విషయాన్ని చూశారు. మీరేం చేశారంటే చంద్రమండలంలో ఉండేటువంటి విషయాలను ఇప్పుడు బైనాకులర్తో చూశారండి. మీరు ఇంతవరకు చూడలేదుగా. చూడనప్పుడు ఇప్పుడు కొత్తగా చూశారు. ఇప్పుడు ఆ విషయం నీ యొక్క బుద్ధిలో దాన్ని రికార్డ్ చేసుకుంటావుగా. అది ఇప్పుడు సంస్కారంగా ఏర్పడింది.
ఇలా ఏర్పడినటువంటి సంస్కారములతో కూడినటువంటిదే వ్యక్తి. ఈ సంస్కారాలన్నీ చూడలేదు, ఫస్ట్ టైం చూసాను కాబట్టి దాన్ని రికార్డ్ చేసుకుంటాము, అదొక సంస్కారంగా మారిపోతుంది. ఇటువంటి సంస్కారాలన్నీ కలిసి ఉన్నాయి నీ దగ్గర. ఈ సంస్కారములే వ్యక్తి. ఈ సంస్కారములు తీసేసినాం అనుకో, ఏముంది ఇంక అక్కడ? ఉన్నదేదో అది సాక్షి. అది అందుకే ఇప్పుడిక్కడ ఈ తత్వమును తెలుసుకున్నటువంటి మహాత్ముడు ఈ సంస్కారాలన్నీ పూర్తిగా పోలా, కానీ ఈ సంస్కారముల ప్రభావం చేత ఇవన్నీ జరుగుతున్నాయి. మరి నేనెవరు? నేను ఈ సంస్కారములు కానటువంటి వాడిని. ఈ సంస్కారములు వ్యక్తి కదా. సంస్కారములు కానటువంటి వాడిని నేను అని ఇప్పుడు సంస్కారములు ఉండగానే సంస్కారములు కాని స్థితిలో చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ మనకి ఎదురైనప్పుడు ఈ సంస్కారం వల్ల ఈ వాసన వల్ల ఈ గుణం మన మీద ఇప్పుడు ప్రభావం చూపిస్తాంది అని అర్థం చేసుకుంటాం. మన మీద కాదు, నా మీద కూడా కాదు, మనసు మీద అంతే. ఆ గుణాలు ఆ గుణకార్యాలు చేసుకుంటున్నాయి, ఆ గుణాలు ఆ గుణకార్యాలు చేసుకుంటున్నాయి అంతే. నేనెవరు ఇప్పుడు? సాక్షి. వ్యక్తి కానటువంటి వాడను, వ్యక్తి కాని వాడను. అలా ఉన్నటువంటి అతనికి, అలా ఉన్నటువంటి స్వరూపానికి అతనికి హర్షం ఉంటుందా, అమర్షం ఉంటుందా? హర్షం అంటే ఉప్పింగిపోవుట, అమర్షం అంటే కృంగిపోవుట. అది ఇప్పుడు అతను చూపిస్తాడే. ఆ జరుగుతూ ఉంటే వాటన్నిటితో ఎలా ఉంటాడు ఇప్పుడు? ఏం రియాక్షన్ ఉండదు. చూస్తూ రియాక్షన్ ఉండదు కాదు, చూస్తూ నవ్వుకుంటాడు. రియాక్షన్ ఉండదు, కానీ అతనిలో ఆ శరీరమునందు ఈ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక విధంగా ఇవి ఇట్లా జరుగుతున్నాయని వాటిని చూస్తూ ఓహో ఈ విధంగా జరుగుతూ ఉందే అని దాన్ని చూస్తే ఎంజాయ్ చేసేటట్లుగా అది ఎక్స్ప్రెస్ చేస్తాడు. అది ఇప్పుడు ఇటువంటి స్థితి రావాలనంటే, ఇటువంటి స్థితి వారి స్థితి. ఎవరిది? నిజమైనటువంటి తత్వము తెలిసినటువంటి మహానుభావుడు. అలా తత్వం తెలిసినటువంటి మహానుభావుడే అతని నిజమైనటువంటి భక్తుడు. భక్తుడు అనంటే కర్తృత్వ భోక్తృత్వములు లేనటువంటి వాడు. కర్తృత్వ భోక్తృత్వములు లేనటువంటి వాడు ఇప్పుడు ఎలా ఉంటాడంటే సహజంగా ఉంటాడు. తను అలా సహజముగా ఉండేటువంటి తను ఇప్పుడు వీటిని చూస్తూ ఉంటాడు. అది అక్కడ విషయం. అప్పుడు హర్షము అమర్షం అనేటువంటిది ఉండదు. ఇప్పుడు అతని స్థితి అది. ఇప్పుడు జిజ్ఞాసు యొక్క పరిస్థితి ఏంటంటే, జిజ్ఞాసుకి తనేమో ఆ స్థితిలో లేడు. ఏ స్థితిలో? సాక్షిత్వ స్థితిలో తను లేడు. ఈ వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సాక్షిత్వ స్థితిలో ఉండుట కొరకు ప్రయత్నం చేస్తున్నాడు జిజ్ఞాసు. ఇప్పుడు ఈ జిజ్ఞాసు ఏమవుతుందంటే, ఈ సంస్కారాలు ఈ వాసనల ప్రభావం వచ్చి మనస్సును చిలికేస్తుంటుంది.
ఈ మనస్సును చిలికేస్తూ ఉన్నప్పుడు ఈ జిజ్ఞాసుగా ఉన్నటువంటి అతను వాటికి లోబడకుండా ఉండాల. వాటికి లోబడకుండా ఉండుట అనేది సాధ్యమా? అది ప్రశ్న. ఇప్పుడు భక్త లక్షణాలు ఎందుకు చెప్తున్నట్లు మనకి అంటే సాధ్యమవుతుంది కాబట్టి జిజ్ఞాసువులకు చెప్తున్నాడు. అంటే నేను జిజ్ఞాసువును కాబట్టి నాకు భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? జిజ్ఞాసువు జ్ఞాని అగుట కొరకు. జిజ్ఞాసువు జ్ఞాని అయ్యే దాని కొరకు చెప్తున్నాడు. జిజ్ఞాసుని ఎలా పోల్చినారంటే భ్రమరకీట న్యాయం అని ఒకటి ఉన్నది. భ్రమరకీట న్యాయేన ఎక్కడ ఉండదు, ఒక నిమిషం. సర్లే, నేను కనిపించట్లేదు, ఎక్కడ ఉంది అది. ఈ భ్రమరకీట న్యాయం అనేటువంటిది మీకు ఇంతకు ముందు కూడా చెప్పు ఉన్నాను నేను. భ్రమరము ఒక చిన్న కీటకమును పట్టుకొని వచ్చి అది పెట్టేసేసి దాని చుట్టూ భ్రమరము దాని యొక్క సౌండ్ చేస్తూ తిరుగుతూ ఉంటుంది. అలా సౌండ్ చేస్తూ తిరిగి ఆ సౌండ్ను విని లోపల ఉన్నటువంటి ఆ కీటకము భ్రమరములాగా మార్పు చెందుతుంది. అదే విధముగానే ఇక్కడ కూడా జిజ్ఞాసు అయినటువంటి వాడు ఈ భ్రమరములాగా తను నిరంతరము దాని గురించి చింతించి తను ఏదైతే ఉన్నదో తను అలాగా నిలిచిపోతాడు. అంటే తను సహజంగా ఉన్నటువంటి స్థితి ఏదో ఆ సహజత్వ స్థితిగా తను ఈ జిజ్ఞాసుగా ఉన్నటువంటి వాడే తన సహజత్వ స్థితికి స్థిరపడిపోతాడు. అలా తన సహజత్వ స్థితిలో స్థిరపడుట దానికి బయట ఉన్నటువంటి విషయాల నుండి తనే గుర్తించి ఆ విషయములకు లోబడక తనే తన సహజత్వ స్థితిలో ఉండుట. చూడండి ఎలా ఉంటుందో. బాహ్యాకార భేద బుద్ధి నివృత్తి ఏవ ఆత్మస్వరూపాలంబనే కారణం. బాహ్యాకార భేద బుద్ధి నివృత్తి, బాహ్యాకారములో ఉండేటువంటి భేద బుద్ధులు ఏవేవైతే ఉన్నాయో ఆ భేదమునంతటినీ తనేమైపోతున్నాడంటే దాని నుంచి బయటపడిపోతున్నాడు. బయటపడిపోయి
తనుగా ఉంటాడు. సుప్తే రుత్థాయ సుప్త్యంతం బ్రహ్మైకం ప్రవిచింత్యతాం. లేచినది మొదలుకొని తిరిగి ఆ సుప్త స్థితికి వెళ్ళేటంత వరకు, ఎంతవరకు అంటే సుషుప్తి నుండి బయటపడినప్పటి నుంచి తిరిగి సుషుప్తిలోనికి వెళ్ళేటప్పటి వరకు ఇతను బ్రహ్మైకం ప్రవిచింత్యతాం. బ్రాహ్మీ స్థితి, ఇదంతా బ్రహ్మమే, బ్రహ్మము అంటే స్వరూపం యొక్క ప్రభావం చేత ఇదంతా ఇలా జరుగుతున్నది అని చూస్తూ ఉండుట. అంటే అప్పుడు ముందర జరుగుతూ ఉన్నటువంటి దాన్ని అంతా కూడా ఎట్లా చూస్తాడు? ముందర జరుగుతూ ఉన్నటువంటిదంతా కూడా దాన్ని ఎలా చూడమని చెప్పి శాస్త్రం చెప్తా ఉందంటే, సుషుప్తిలో ఉన్నటువంటి వాడు, ఒకతను సుషుప్తిలో ఉన్నాడు, ఇంకొకతను జాగ్రత్త అవస్థలో ఉన్నాడు. ఇప్పుడు బాహ్య విషయములు ఎవరికి కనిపిస్తుంటాయి అంటే, జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి అతనికి బాహ్యంగా ఉన్న వస్తువులు కనిపిస్తుంటాయి. సుషుప్తిలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ బాహ్యంలో ఉన్నటువంటి వస్తువులు కనిపించవు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా ఇక్కడ, ఒకతనేమో సుషుప్తిలో ఉన్నాడు, ఇంకొకతనేమో జాగ్రత్త అవస్థలో ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వ్యక్తికి బాహ్య వస్తువులు కనిపిస్తూ, సుషుప్తిలో ఉన్నటువంటి వ్యక్తికి బాహ్య విషయములు కనిపించలేదు కదా. సుషుప్తిలో ఉండే వ్యక్తికి బాహ్య విషయాలు కనిపించట్లేదు కదా. అతను ఇప్పుడు నిద్రపోతున్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ జిజ్ఞాసుగా ఉన్నటువంటి వాడికి వీడి మనస్సు ఇప్పుడు యాక్టివ్గా ఉండాలి. మనస్సు యాక్టివ్గా ఉండాలి, చేతనత్వ స్థితిలో తను ఉండాలి. చేతనత్వ స్థితిలో తనుంటూ మనస్సు విషయములన్నింటినీ చూస్తూ ఉండి కూడా అది సుషుప్తి స్థితిలో ఉన్నట్లుగా ఉండాలి. మనస్సు సుషుప్తిలో ఉన్నట్లుగా ఉండాలి, కానీ మేల్కొని ఉండాలి. విషయం కొద్దిగా అర్థం చేసుకోండి. సుషుప్తి భావే జడతా స్థిత, సుషుప్తి భావములో ఉన్నట్లుగా ఉంటాడు. సుషుప్తిలో ఉండేటువంటి వాడు ఎలా ఉంటాడు? వాడు జడుడు వల్లే కదా పడి ఉంటాడు. సుషుప్తిలో ఉండేటువంటి వాడు జడుడు వల్లే పడి ఉంటాడు. ఇప్పుడు కానీ వీడు మేల్కొని ఉన్నాడు. మేలుకొని ఉన్నప్పటికీ ఈ మనస్సు అనేటువంటిది జడుని వలె ఉండాలి. అంటే ఆ విషయాలకు సంబంధించి ప్రాధాన్యము లేకుండా ఉండాలి. అయితే సుషుప్తిలో ఉండేవాడికి తెలియలేదు కదా. ఇప్పుడు ఈ మేల్కొని ఉండేటువంటి వాడికి కూడా ఈ మనస్సు ఏమైనా అట్లా జడతా భావస్థితిలో ఏమైనా ఉండిపోయిందా అంటే, పనికిరాని వంటి ఒక సైకో లాగానో లేకపోతే కోమాలోకి వెళ్ళో అట్లేమన్నా వెళ్ళుందా అంటే అట్లా కాదు. అతను ఎలా ఉన్నాడంటే, దానికి సంబంధించి అతనప్పుడు చాలా చాలా వివేకవంతమై జ్ఞానవంతమై సూర్యప్రకాశముతో సమానమైనటువంటి స్థితిలో తను ఉంటూ చాలా బ్రహ్మాండంగా చూస్తూ ఏ విధమైనటువంటి భావములు లేకుండానే అన్నింటినీ చూస్తూ అన్నీ తెలుస్తూ కూడా ఉంటాడు. ఎందుకంటే నువ్వు వికారం చెందాలంటే మనస్సు ఉంటేనే వికారం చెందుతావు, మనస్సు లేకపోతే వికారం చెందవు. కానీ ఇప్పుడు ఈ మనస్సు ఏమైపోయింది? మనస్సు సుషుప్తి భావములాగా అయిపోయింది.
మనస్సు సుషుప్తి భావంలో ఏమవుతుంది? మామూలుగా సుషుప్తిలో ఏమవుతుంది? సుషుప్తిలో అణిగిపోతుంది, మనస్సు అణిగిపోతుంది. ఇక్కడ ఏమంటే సుషుప్తిలో అణిగిపోయి ఎక్కడుంటుంది అంటే అది దాని యొక్క సంస్కారములతో కూడి అజ్ఞానములు అణిగి ఉంటుంది. ఈ అజ్ఞానముతో కూడిన మనస్సు సాక్షికి దగ్గరలో ఉంటుంది. అందువలన ఇది ఉదయము జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు, ఆ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు దీనికి ఆనందంగా ఉన్నది అని లేచిన తర్వాత తెలుస్తూ ఉంది. కానీ అక్కడే ఉన్నప్పుడు ఆ వాసనలతో సంస్కారముతో కూడి ఉంది కాబట్టి అప్పుడు దానికి ఆ ఆనందం అనేది తెలియట్లేదు. అప్పుడు ఎందుకంటే అది ఆత్మ దగ్గరే ఉందిగా, ఆత్మ దగ్గరే ఉన్నప్పటికీ దానికి తెలియట్లేదు. కారణం ఏంటంటే అజ్ఞానముతో కూడి ఉంది కాబట్టి. అదే ఇప్పుడేమి మేల్కొని ఉన్నాడు, మేల్కొని ఉన్నప్పుడు చైతన్యం ఎప్పుడూ ఒకటేలాగానే ఉంటుంది. నిద్రపోయినప్పుడు చైతన్యం నిద్రపోయేది, లేకపోతే మేల్కొన్నప్పుడు చైతన్యం మేల్కొనట అట్లేముండదు. చైతన్యం ఎప్పుడూ ఒకటేలాగా ఉంటుంది. ఈ జాగ్రత్త అవస్థ అయినా, స్వప్నావస్థ అయినా, సుషుప్తి అవస్థ అయినా వచ్చేటువంటిది మనస్సుకు వస్తుంది. ఈ మనస్సు ఇప్పుడు ఏమైంది? మనస్సు జాగ్రత్త అవస్థలోనే ఉన్నది, జాగ్రత్త అవస్థలో ఉన్నది, కానీ విషయములను సుషుప్తిలాగా చూస్తున్నది. విషయములను సుషుప్తిలాగా ఎందుకు చూస్తూ ఉందంటే దానికి వివేకం చేత చూస్తూ ఉంది. ఆ వివేకం చేత సుషుప్తిలాగా చూసినప్పుడు ఏమైపోయింది? మనస్సు నిర్మలమైపోయింది. మనస్సు నిర్మలమైపోయి అందులోనే ఉన్నటువంటి చైతన్య స్థితిలో విలీనమై మనస్సు అనేటువంటిది కేవలం ఆ ప్రారబ్ధానుభవము కొరకు మాత్రం ఉన్నది. అలా ఎప్పుడైతే ప్రారబ్ధానుభవం కోసం మాత్రం ఉన్నదో అప్పుడు సాక్షియే ప్రకటింపబడుతున్నది. అంటే సాక్షి చేత అన్ని తెలుసుకుంటుంటాడు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం చూడండి, ఇప్పుడు మనం అన్ని తెలుసుకుంటున్నామే, ఇది సాక్షి చేత మనం తెలుసుకున్నట్టు లేదు. సాక్షి ఆధారముతో మనస్సుతో కూడి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం తెలుసుకుంటాం అనేది సాక్షి ఆధారముతో మనస్సుతో తెలుసుకుంటున్నాం. అందుకు ఆ అంతఃకరణానికి పేరు ప్రమాత అని పేరు దీనికి. కానీ అప్పుడు ఆ స్థితిలో ప్రమాత అనేది ఏముండదు, ప్రమాత అనేది లేదు, కేవలం సాక్షి ఉంటుంది. అంటే వ్యక్తి అనేటువంటి వాడు ఉంటే అక్కడ ప్రమాత ఉంటుంది. వ్యక్తి అనేటువంటి వాడు అంటే దాని ప్రభావం ఎప్పుడైతే లేదో, అంటే కర్తృత్వ భోక్తృత్వ భావములు ఎప్పుడు లేవో, కర్తృత్వ భోక్తృత్వ భావములు లేనప్పుడు జరిగేటివి సంస్కారాలను అనుసరించి జరుగుతుంటుంది. ప్రారంధాన్ని అనుసరించి, సంస్కారాలను అనుసరించి అవి జరిగిపోతుంటాయి. కానీ మనసులో వికారం లేదు. అది సహజత్వ స్థితి అనే స్థితికి దారితీస్తుంది. ఇప్పుడు జిజ్ఞాసుగా ఉండేటువంటి వాడు అలా ఉండాలి. చూడండి, జిజ్ఞాసుగా ఉండేవాడు ఈ స్థితి రావాలంటే కూడా ఈ కర్మ నుంచి పరిపక్వతను చెంది కర్మయోగానుష్ఠానం చేస్తూ ఉండి భోక్తృత్వ భావన భగవంతునికి ఎప్పుడైతే సమర్పించేశాడో, నేను భోక్తను కాదు, నేను కర్తృత్వమును కూడా ఇప్పుడు చేస్తున్నటువంటిది ఈ శరీర ఇంద్రియాలు చేస్తున్నాయి అనేటువంటి దృష్టితో ఎప్పుడైతే నిలబడతాడో అప్పుడు ఈ స్థితి అతనికి క్రమంగా అనుభవం అవుతూ వస్తుంది. ఇలా అనుభవం అవుతూ రాగా అప్పుడు తన స్థితిలో సహజంగా నిలబడేదానికి దారి ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఈ స్థితిలో జిజ్ఞాసు ఉంటాడు. కాబట్టి జిజ్ఞాసు ఏం చేయాలంటే విషయాలను చూచి భయపడి ఆ విషయాల నుంచి పరిగెత్తి వెళ్ళిపోకుండా అక్కడే ఉంటూ తను వివేకము చేత, ఆత్మానాత్మ వివేకము చేత దృఢమైనటువంటి జ్ఞానమును కలిగి ఈ విషయానికి ఎట్లా వచ్చింది, దీనికి నేను ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆ దృఢమైనటువంటి